अपि स्वर्णमयी लङ्का न मे लक्ष्मण रोचते। जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी। जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी। శ్రీరాముడి ధర్మపథం అపూర్వ గ్రంథం 9వ అధ్యాయం సకల కళ్యాణ గుణాభిరాముడు. దాన ధర్మాలు. అడవులకు వెళ్లే ముందు సీతారాములు తమ ధనాన్ని దానం చేశారు. పితృద్రవ్య విరోధేన యదన్యత్ స్వయమార్జితం. వారు దశరథుడి ధనం కాని ప్రజాధనాన్ని కాని దానం చేయలేదు. తమ వివాహకాలంలో ఉత్సవాల్లో వచ్చిన బహుమతుల సొమ్ముని, వివాహానికి పూర్వమే ఉన్న ధనాన్ని మాత్రమే ధర్మకార్యాలకు వినియోగించారు. అది రాముడి ధర్మనిష్టత. దేశభక్తి. అపి స్వర్ణమయీ లంకా న మే లక్ష్మణ రోచతే. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. సువర్ణమయమైనప్పటికీ లంకానగరంలో ఉండటం నాకు రుచించదు. జన్మభూమిని మించిన స్వర్గం మరొకటి ఉండదు. మాతృమూర్తి, మాతృభూమి స్వర్గం కన్నా మిన్నయైనవి అంటూ లక్ష్మణుడికి చెబుతూ రాముడు తన మాతృభూమి విశిష్టతను, దేశభక్తిని వెల్లడించాడు. ఉపాధి అవకాశాల కోసం ఏ దేశమేగినా, ఎంత ఎత్తుకు ఎదిగినా, నీకు జన్మనిచ్చిన దేశాన్ని సుసంపన్నం, సుభిక్షం చేసుకునే క్రమంలో నీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలనే సందేశాన్ని రామావతారం బోధించింది. శ్రీరాముని ప్రవర్తన ఈ దేశ ప్రజలకు ఒక ఆచారం, ఒక సాంప్రదాయం అయ్యింది. రాజ్యం, రాజభోగాలు తృణప్రాయంగా పరిత్యజించాడు. ఎన్నడూ అహంకారం చూపలేదు. నువ్వు విష్ణువు అవతారమని చెప్పినా వినలేదు. నేను దశరథ తనయుణ్ణి, మానవుణ్ణి అని ఎంతో వినయంతో బదులిచ్చాడు తప్ప విర్రవీగలేదు. పెద్దల మాట, గురువుల ఆదేశం, ఋషుల అభ్యర్థన ఏనాడూ తోసిపుచ్చలేదు. సహనాన్ని కోల్పోలేదు. తమ్ముళ్లను అసూయ ద్వేషాలతో చూడలేదు. స్నేహం, శరణం కోరి వచ్చిన వారిని అక్కున చేర్చుకున్నాడు. అది రాముడి తత్వం. అర్థం, అధికారాల మీద ఎలాంటి మోజు, మమకారం లేవు కనుకే సింహాసనాన్ని తృణప్రాయంగా భావించాడు. నారబట్టలు ధరించి సంతోషంగా అరణ్యానికెళ్లాడు. పాఠం. రాముడు సకల గుణాభిరాముడు, సద్గుణాల రాశి. అతడి గుణగణాలు, నడక, నడత అన్నీ స్ఫూర్తిదాయకాలే, అభిలషణీయాలే, అలవర్చుకోవలసినవే. వ్యక్తిత్వ వికాసానికి పాలకుడిగా, నాయకుడిగా, మేజర్గా, ప్రతినిధిగా, కార్యనిర్వహణాధికారిగా విజయం సాధించడానికి రాముడిని అనుసరించాలి. గుణగణాలు పెంపొందించుకొని కుటుంబ, సామాజిక బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి ఉత్తమ వ్యక్తిగా ఎదగడానికి రామ మార్గమే శరణ్యం. అదెలాగో ఆ పాఠాలేమిటో తెలుసుకుందాం. చక్కని గుణగణాలు అలవర్చుకోవడమేగాక నీతిబద్ధంగా జీవించాలి. అక్రమాలకు, అన్యాయాలకు పాల్పడకూడదు. తల్లిదండ్రుల ఆలనా పాలనా చూడాలి. భార్య తోడిదే సుఖమనుకోవాలి తప్ప అక్రమ సంబంధాలు, చెడు తిరుగుళ్ళు కూడదు. ఇతరులకు ఆదర్శంగా నిలవాలి. ప్రేమాస్పదుడు కావాలి. కుటుంబాన్ని గౌరవించాలి. కుటుంబ బాధ్యతలు నెరవేర్చాలి. అలాగని పుత్రులకు, సోదరులకు అనుచిత సాయం చేయకూడదు. ఫేవరిజం చూపకూడదు. దోచిపెట్టడం అసలే తగదు. భార్యనే కాదు, ప్రతి స్త్రీని గౌరవించాలి. అనుబంధాలకు పెద్దపీట వేయాలి. భౌతిక సౌఖ్యాల కన్నా విలువలు ముఖ్యమని గ్రహించాలి. బాధ్యత నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం చూపకూడదు.
సర్వశక్తులు ఉన్న శూర్పణఖ కోరి వచ్చినా ఆమె మోహంలో పడలేదు రాముడు. సంపద చూసో అందం నచ్చో పరస్త్రీ వ్యామోహంలో పడకూడదు. ఇక నాయకుడనేవాడు అనుచరులకు అందనంత దూరంలో ఉండకూడదు. అందరికీ అందుబాటులో ఉండాలి. వారిలో ఒకరిగా కలిసిపోవాలి. అందర్నీ సమాదరించాలి. గుహుడు, సుగ్రీవుడు, విభీషణుడు సోదర సమానంగా చూశాడు శ్రీరాముడు. హనుమంతుణ్ణి ముఖ్య అనుచరుడిగా గౌరవించాడు. అలాగే నాయకత్వ స్థానంలో ఉన్నవారు తమ తమ అనుచర గణాన్ని వారి వారి పుట్టుక కులమతాలను బట్టి కాక గుణగణాల ద్వారా గుర్తించాలి, ఆదరించాలి, గౌరవించాలి, ప్రోత్సహించాలి. వారి నమ్మకం పెరిగేలా, విశ్వాసం గెలుచుకునేలా ప్రవర్తన ఉండాలి. అందర్నీ కూడగట్టుకోవడమే కాదు, వారి వారి అర్హతల్ని బట్టి గుర్తించాలి, సముచితంగా సత్కరించాలి. ఒకరితో ఒకరిని పోల్చడం, నలుగుర్లో అవమానపరచడం, హీనంగా చూడటం చేయకూడదు. అనుచరులే తన బలం బలగం అని గ్రహించి మసులుకోవాలి. భాగస్థులు లేదా సహచరులు లేదా ఉద్యోగులు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తుంటే వారికి హితవు చెప్పడం నాయకుడి లక్షణం. అవసరమైతే హెచ్చరిక చెయ్యాలి తప్ప మిన్నకుండకూడదు. వీర్యవంతుడు, వీర్యవాన్. ధర్మ వీరత్వం, దయావీరత్వం, దానవీరత్వం, యుద్ధ వీరత్వం అను 4 విధాల వీరత్వం కలిగిన మహావీరుడు రాముడు. శక్తిశాలి, శూరుడు, పరాక్రమవంతుడు. యుద్ధంలో చొచ్చుకుపోవడానికి కావలసింది పరాక్రమం. శత్రువు తనకంటే బలవంతుడని తెలిసినా యుద్ధానికి దిగటానికి కావలసింది ధైర్యం. అవి రాముడిలో పుష్కళంగా ఉన్నాయి. మహావీరుడు. ధనుర్వేద విద్యలో అసమాన ప్రతిభ కల రాముడు వీరత్వం, శూరత్వం కలవాడు. యుద్ధకళలో నిపుణుడు. మహామహులు ఎత్తలేని శివధనుస్సును ఎత్తి ధనుర్భంగం కావించాడు. అతడి వీరత్వానికి అది ప్రత్యక్ష తార్కాణం. సీతను వీర్యశుల్కంగానే గెలుచుకున్నాడు. చిన్న వయస్సులో విశ్వామిత్రుడి వెంట నిర్భయంగా వెళ్లి యాగరక్షణ చేయడం, తాటక సుబాహులను వధించడం అతడి సమర్థతకు ఒక ఉదాహరణ. దండకారణ్యంలో 14,000 మంది రాక్షసులను స్వల్పకాలంలో మట్టుపెట్టడమే కాక రావణ కుంభకర్ణాదులను వధించిన వీరాధివీరుడు. రామావతారంలో చేసినంత రాక్షస సంహారం మరే ఇతర అవతారంలోనూ చెయ్యలేదు. రఘువంశ కీర్తిని మరింతగా దీప్తివంతం చేసిన మహాపురుషుడు, అత్యంత పరాక్రమవంతుడు శ్రీరాముడు. పరశురాముడు విష్ణు ధనస్సును సంధించమని సవాలు చేయగా, మీరు నన్ను బలహీనుణ్ణి అని వెక్కిరిస్తున్నారు, నా శక్తి శౌర్యాలను చూపిస్తాను అన్నాడు. బాణం ఎక్కుపెట్టి పరశురాముడి గర్వాన్ని భంగపరిచాడు. కార్యశీలి లక్షణం ధైర్యం, ధీరత్వం. ఇంద్రాది దేవతలను ముప్పు తిప్పలు పెట్టిన రావణుడు యుద్ధరంగంలో తన శౌర్యానికి తట్టుకోలేక రథం సైతం కోల్పోయి దీనంగా మారినప్పుడు గచ్ఛానుజానామి రణార్థితస్త్వం ప్రవిశ్య రాత్రిం చరరాజలంకాం అశ్వాస నిర్వాహి రథీ చ ధన్వీ తదా బలం ద్రక్ష్యసి మే రథస్థా తదా బలం ద్రక్ష్యసి మే రథస్థః. పో రాక్షసరాజా, అలసట తీర్చుకొని కొత్త రథం, కొత్త ఆయుధాలు తీసుకొనిరా అంటూ శత్రువుకు ప్రాణభిక్ష పెట్టిన పరాక్రమ వీరుడు శ్రీరాముడు. పాఠం. గుణం, వీరత్వం రెండూ కలగలిసి ఒకరిలో ఉండటం బహు అరుదు. అలాంటి మానవోత్తముడు శ్రీరాముడు. అతడు వీరుడు, పరాక్రమశాలి. ఎన్నో కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నాడు. రాక్షసుల్ని ఒంటి చేత్తో మట్టుపెట్టాడు. రావణుణ్ణి ఒంటిగా ఎదుర్కోగల అస్త్రశస్త్ర సంపన్నుడైన, శక్తిశాలి అయిన అతడితో, అతడి సైన్యంతో యుద్ధం చేయడానికి వానర సాయం తీసుకున్నాడు. వానర దండుని వీరుల శ్రేణిగా మార్చి వినియోగించుకున్నాడు. అలాగని తన బల సంపన్నతకు గర్వించలేదు. ఎవరినీ చులకనా చేయలేదు, తక్కువగా చూడలేదు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాడు. అవసరమైనప్పుడల్లా అనుచరులతో చర్చించాడు. వారి అభిప్రాయాల్ని గణనలోకి తీసుకున్నాడు. ఎవర్నీ త్రోసిరాజం లేదు. అందుబాటులో ఉన్న వనరుల్ని చక్కగా వినియోగించుకోవడంలోనే
నాయకుడి ప్రజ్ఞ దాగి ఉందని గ్రహించాలి. సీతాపహరణం జరిగిన నాటికి రాముడు లక్ష్మణుడు ఇద్దరే. రావణ సంగ్రామం నాటికి అది ఎంత బలమైన సైన్యంగా మారిందో, ఎంతటి శక్తిగా ఎదిగిందో తెలుసుకోవాలి. తన బలమే కాదు, ఎదుటివారి బలమూ గమనించి ముందడుగు వేయాలి. ఒక్కడే 14,000 మందిని వధించిన వాడే అయినా లంకలోని లక్షల సైన్యాన్ని ఎదుర్కొనడానికి సేన కావాలి కనుకే వానర సేనను కూడగట్టాడు. క్లిష్ట సమయాల్లో ఒక్కోసారి రిస్క్ తీసుకోక తప్పదు. అయినా మానసిక స్థైర్యాన్ని కోల్పోకూడదు. ధైర్యం, ఆశ సన్నగిల్లనీకూడదు. అప్పుడే ఎవరైనా సమస్యల్ని అధిగమించగలరు, లక్ష్యాన్ని సాధించగలుగుతారు. ధర్మజ్ఞుడు ధర్మజ్ఞశ్చ. రాముడు రూపం ధరించిన ధర్మం. సర్వధర్మాలు తెలియడమే కాదు, ఆచరించి చూపిన ధర్మబద్ధుడు. సకల రాజభోగాలు వదలాల్సి వచ్చినా, అరణ్యంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా, అనురాగవతి అయిన భార్య దూరమైనా రాముడు ధర్మ మార్గాన్ని వదల్లేదు, అధర్మాన్ని అనుసరించలేదు. యుద్ధంలో రథాన్ని, రథసారథిని పోగొట్టుకున్న రావణుని మరల మర్నాడు రమ్మని పంపాడే కాని ఒకే ఒక్క బాణంతో శత్రు సంహారం చేయగల అవకాశం ఉన్నా వినియోగించుకోలేదు. అధర్మంగా యుద్ధం చేయలేదు, ఓడించనూ లేదు. అది అతడి ధర్మనిరతి. అంతేకాదు, రావణుడిలో పరివర్తన రావడానికి, పునర్విచారించుకోవడానికి చక్కని అవకాశం ఇచ్చాడు. అది రాముడి ఔన్నత్యం. అందుకే దెబ్బతిన్న మారీచుని చేత కూడా కీర్తింపబడ్డాడు రఘువీరుడు. రావణ పార్థిప దేహానికి ఉత్తర క్రియలు జరుపుటకు విభీషణుడికి అనుమతి ఇస్తూ ఇలా అన్నాడు: మరణాంతాని వైరాని నివృత్తం నః ప్రయోజనం క్రియతామధ్య సంస్కారః పాలమాప్యేష యథాతనా పాలమాప్యేష యథాతనా. విభీషణ, శత్రుత్వం ఎంతటిదైనా అది చావుతో ముగిసిపోతుంది. సంధి కుదరక యుద్ధం చేయాల్సి వచ్చిందంతే. మీ అన్నగారికి ఆచార విధి ప్రకారం స్వర్గహేతువైన ఉత్తర క్రియలు జరిపించు అన్నాడు. అది రాముడి ధర్మవర్తన. పరమాత్ముడి అన్ని అవతారాలలో కన్నా రామావతారంలోనే ధర్మం బాగా వ్యక్తమైంది. ఎందుచేతనంటే రాముడు మూర్తీభవించిన ధర్మతేజం. సర్వధర్మాల సమాహారం. సమాజంలో వివిధ సంబంధాల వలన వివిధ రూపాలలో ఉన్న ధర్మాన్ని రాముడు ఆచరణ ద్వారా ప్రదర్శించాడు. తండ్రికి తనయుడుగా, తమ్ములకు అన్నగా, భార్యకు భర్తగా, స్నేహితులకు హితుడిగా, ప్రజలకు ప్రభువుగా, శత్రువులకు శత్రువుగా ఆయా ధర్మాలను ఆచరించడమే కాక వాటిని ఉన్నత శిఖరాలకు తీసుకుపోయాడు. ధర్మ నిర్వహణా దీక్ష. రాముడికి అకౌర్యం, కృతజ్ఞత, ఉపకార బుద్ధి, దయా దాతృత్వాలు మొదలైన సద్గుణాలున్నాయి. ఈ దయాధర్మాలకు విరోధం కాని, సంఘర్షణ కాని లేక సమన్వయం పొందడం విశేషం. ధర్మ నిర్వహణా దీక్ష దృఢంగా లేకపోతే దయాధర్మాలకు సంఘర్షణ కలిగిన మానసిక క్షోభకు దారితీస్తుంది. రాముడు మృదుశ్చ స్థిరచిత్తశ్చ, మార్ధవాన్ని, స్థిర బుద్ధిని కలిగి ఉన్నవాడు. అందుకే నిష్కారణంగా అడవులకు వెళ్లవలసి వచ్చినా ఎలాంటి విచారం, వ్యధ కలగలేదు. స్వీయ ధర్మాలు ఆచరించడం వల్ల వచ్చే కీర్తి స్వర్గ ఫలదాయకమని నమ్మి త్రికరణ శుద్ధిగా నెరవేర్చాడు. ఆదర్శనీయుడు. శ్రీరాముడి ధర్మనిరతి నాటికి నేటికి ఆదర్శప్రాయమే. స్వార్థానికి, ధర్మానికి మధ్య జరిగే సంఘర్షణే మానవ జీవితం. స్వార్థాన్ని త్యజించి ధర్మాన్ని అనుసరించే మనిషి మాత్రమే అత్యున్నత శిఖరాలను అధిరోహించగలడు, అందరి మన్ననలను అందుకోగలడు. ధర్మబద్ధుడైన పుత్రునిగా, ఆదర్శ సోదరుడిగా, అనురాగ భర్తగా, ఉత్తమ శిష్యుడిగా, స్నేహానికి అర్థం చెప్పే స్నేహితుడిగా, ఉత్తమోత్తమ పాలకుడిగా, ధర్మనిష్టగల వ్యక్తిగా రాముడు పాటించిన ధర్మాలను అర్థం చేసుకుని ఆయన బాటలో సాగడానికి ప్రయత్నిస్తే చాలు, ప్రతివారు ఉన్నతులు, ఉత్తములు అవుతారు. రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఎన్ని కష్టనష్టాలొచ్చినా ధర్మాన్ని అతిక్రమించలేదు,
నిరాదరించలేదు. నాహమర్థపరో దేవి లోకమావస్తుముత్సహే విద్ధి మాం ఋషిభిస్తుల్యం కేవలం ధర్మమాస్థితం కేవలం ధర్మమాస్థితం. ఓ మాత, నాకు అర్థం ప్రధానం కాదు. నేను మంచి మార్గంలో నడుస్తూ అదే బాటలో లోకాన్ని నడిపించాలనేదే నా కోరిక. నేను ప్రాధాన్యం ఇచ్చేది ధర్మానికి. అంచేత నేను ఋషితుల్యుణ్ణి అని గుర్తుంచుకో అని రాముడు కైకేయికి జవాబిచ్చాడు. అరణ్యానికి వెళ్లమంటే ఎందుకు వెళ్లాలని ప్రశ్నించలేదు. అది తండ్రి మీద, ధర్మం మీద గల అపార గౌరవ మర్యాదలకు నిదర్శనం. తిరిగి అయోధ్యకు రమ్మని కైక కోరినా నేను చేసిన వాగ్దానాన్ని నేనే ఉల్లంఘిస్తే ఎవరూ నన్ను అనుసరించరు అని జవాబిచ్చాడు. అడవికి వెళ్లొద్దని లక్ష్మణుడు చెప్పాడు. అతడు రాజనీతిని అనుసరించే అలా చెప్పాడు. కాని రాజనీతి అంతా ధర్మం కాదు. అందుకనే రాజనీతిని కాక ధర్మాన్ని అనుసరించి అరణ్యవాసానికి వెళ్లాడు రాముడు. తన సాయంతో రాజ్యాన్ని చేజిక్కించుకోమన్న లక్ష్మణుడికి రాముడిచ్చిన సమాధానం చూడండి. ధర్మో హి పరమో లోనే ధర్మే సత్యం ప్రతిష్ఠితం ధర్మ సంశ్రితమేతశ్చ పితుర్వచనముత్తమం పితుర్వచనముత్తమం. లోకంలో పురుషార్థాల్లోకెల్లా ప్రధానమైంది ధర్మం. సత్యానికి ధర్మమే ఆధారం. అత్యుత్తమమైన పిత్రాజ్ఞ ధర్మసమ్మతమైంది. అవతలివారు ధర్మం తప్పి ఆజ్ఞ ఇచ్చి ఉండవచ్చు. అయినా ధర్మాన్నే పాటించాలి తప్ప ఎస్ బాస్ అని సాగిలపడకూడదు. పదవుల కోసమో అధికారం కోసమో అడ్డదార్లు తొక్కకూడదు. అవినీతికి దాసోహం కాకూడదు. దండకారణ్యంలోని మునుల ఆశ్రమంలోకి వెళ్తూ ధనస్సు నారిని విప్పి తన విధేయత చాటుకున్నాడు. పట్టాభిషేకం కోసం తెచ్చిన గంగాది తీర్థాలను తాపస వ్రతారంభంలో చేయాల్సిన స్నానానికి ఉపయోగిస్తానని మొదట చెప్పాడు రాముడు. ఆ వెంటనే నాలిక్కర్చుకున్నాడు. ఇది అనాలోచితంగా అన్నమాట లక్ష్మణ. అది కూడా రాజద్రవ్యమే కదా. మునులకు రాజద్రవ్యం నిషేధం. కాబట్టి నాక్కావలసిన నీళ్లు నేనే తెచ్చుకుని స్నానం చేసి వ్రతం ఆరంభిస్తాను అన్నాడు. అది అతడి ధర్మనిష్ట. జాబాలి రాజ్యంలో నాస్తిక మతప్రచారం చేస్తున్నా అడ్డగించలేదు. అందర్నీ సమదృష్టితో చూశాడు. భిన్న అభిప్రాయాలను గౌరవించాడు. వ్యక్తి భావ స్వేచ్ఛను నాడే విలువ ఇచ్చిన ధర్మమూర్తి శ్రీరాముడు. రావణ మంత్రులైన శుకసారణులు వానర రూపంలో వచ్చి రాముడి బలాన్ని బలగాన్ని అంచనా వేస్తుంటే విభీషణుడు బంధించి రాముడి ఎదుటికి తీసుకువచ్చాడు. గూఢచారులుగా వచ్చిన వీరిని విడిచిపెట్టు, ఇంకా చూడాల్సినవి ఏమైనా ఉంటే దగ్గరుండి చూపించు అన్నాడా మహనీయుడు. పాఠం: ఎటువంటి పరిస్థితిలోనైనా ధర్మం తప్పకూడదు. అడ్డదారులు తొక్కకూడదు. అధర్మ కార్యాలు చేయకూడదు. రావణుడు విరధుడైనప్పుడు రాముడు అతడి మీద బాణాల్ని సంధించలేదు. అవకాశం లభించిందని ఉపయోగించుకోలేదు. ఇంటికెళ్లి సేదదీరి ఆ మర్నాడు కొత్త రథంతో రమ్మని చెప్పాడు. ఆయుధహీనుడి మీద యుద్ధం చేయడం అనైతికమని రాముడికి తెలుసు. అదే అతడి ధర్మ నిబద్ధత. అవతలివారు బలహీన పడి ఉన్నప్పుడు చావుదెబ్బ కొట్టడం న్యాయం కాదు. అటువంటప్పుడు సమయోచితంగా ప్రవర్తించాలి తప్ప లోభంతో కాదు. అవకాశం ఉంటే ప్రత్యర్థులు పునరాలోచించుకోవడానికి అవకాశం ఇవ్వాలి. అలాగే నిర్వర్తించాల్సిన ధర్మాన్ని విడనాడకూడదు. సీత అడవిలో అపహరించబడింది. ఎవరా పనిచేశారో, వారెక్కడ ఉంటారో, వారి బలాబలాలేమిటో తెలీదు. తన వెంట సోదరుడు తప్ప ఎలాంటి సైన్యం లేదు. ఆను పాను చెప్పేవారు కాని అండదండలందించేవారు కాని లేరు. అలాగని సీతని వదులుకోలేదు. ఆమె తన భార్య. ఆమె ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే రక్షించడం భర్తగా తన విధి, ధర్మం. అదే నిరూపించి చూపించాడు. యుద్ధంలోనే కాదు, వ్యక్తి మనుగడలో, ఉద్యోగ నిర్వహణలో, వ్యాపారంలో ఎక్కడైనా సరే నైతిక ప్రవర్తన విజయాన్ని చేకూర్చి పెడుతుంది. అనుచరుల కష్టసుఖాలు తెలుసుకోవడమే కాదు,
వారి క్షేమానికి కృషి చెయ్యాలి. ఆర్థిక అవకతవకలకు పాల్పడకూడదు. అనుచరుల్లో, వాటాదారుల్లో, వినియోగదారుల్లో నమ్మకం కలిగేలా మీ ప్రవర్తన, ఎథిక్స్, ప్రయాణం, లావాదేవీలు ఉండాలి. విజయం కోసం షార్ట్కట్స్ అనుసరించడం, మోసాలు చేయడం కూడదు. వ్యతిరేక అభిప్రాయాలను అణగదొక్కకూడదు. అలా చేస్తే కొత్త ఆలోచనలు సమాధి అవుతాయని గ్రహించాలి. సత్య మార్గాన నడిస్తే అంతిమ విజయం మీదేనని గుర్తుంచుకోవాలి. కృతజ్ఞుడు, కృతజ్ఞతశ్చ, గ్రేట్ఫుల్. కృతజ్ఞతాభావం పుణికిపుచ్చుకున్నాడు రాముడు. ఎన్నడూ తనకు చేసిన సాయాన్ని మరువలేదు. సీతను రక్షించడానికి రావణుడితో యుద్ధం చేసి తీవ్రంగా గాయపడి మరణించిన జటాయువుని చూసి విలపించి ఊరుకోలేదు. తండ్రి పొందాల్సిన గౌరవాదరాలకు అర్హమైందంటూ శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపాడు రాముడు. శబరి ఇచ్చిన అర్ఘ్యపాదాలు సంతోషంగా స్వీకరించాడు. ఆమె చెప్పిన విషయాలకు కృతజ్ఞుడై ఆమె కోరికను మన్నించాడు. గుహుణ్ణి ఆత్మ సఖుడిగా పేర్కొన్నాడు. సుగ్రీవుడు సీతాన్వేషణకు తోడ్పడతానని చెప్పేసరికి అతనికి శత్రువైన వాలిని వధించి కిష్కింధ రాజ్యం కట్టబెడతానన్నాడు. అలాగే చేశాడు. శరణు కోరిన విభీషణుణ్ణి ఆదరించడమే కాక అతడు చేసిన సాయానికి కృతజ్ఞతగా లంకాధిపతిని చేసి తన ప్రతిజ్ఞను నిలబెట్టుకున్నాడు. సముద్రుడు కోరినట్లు తన అస్త్రాన్ని ద్రుమకుల్య ప్రాంతంలోని విశేష జాతి రాక్షసుల్ని నిర్మూలించి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశాడు. అగ్ని పరీక్ష తర్వాత దేవతలు వరం కోరుకోమంటే తన కోసం యుద్ధం చేసి చనిపోయిన వానర భల్లూకాలను బ్రతికించమని, వారికి సంపూర్ణ ఆరోగ్యం ఇమ్మని కోరాడు. సీత జాడ తెలుసుకొచ్చిన హనుమంతుణ్ణి అనేక విధాల అభినందించాడు. యుద్ధానంతరం సుగ్రీవుణ్ణి కావులించుకుని అతడి సేన చేసిన మహోపకారానికి కృతజ్ఞతలు తెలియచేశాడు. పాఠం: ఇతరులు చేసిన ఉపకారానికి, సాయానికి కృతజ్ఞులుగా ఉండాలి. ఎక్కివచ్చిన మెట్లను మర్చిపోకూడదు. కృతజ్ఞత లేకపోతే మానవత్వం నిలబడదు. సాయ సంపదలిచ్చిన వారికే కాదు, జన్మనిచ్చి మనల్ని ఇంతవాళ్లని చేసిన తల్లిదండ్రులకు కృతజ్ఞులుగా ఉండాలి. వారిని వృద్ధాశ్రమాలకు తరిమేయడం ముమ్మాటికి కృతజ్ఞతే అవుతుంది. సీత సమాచారం అందించిన జటాయువుకు స్వయంగా అగ్ని సంస్కారం చేశాడు రాముడు. యుద్ధంలో సాయపడిన సుగ్రీవుణ్ణి ఉత్తమ మిత్రుడిగా భావించాడు. వానరులకు ధనం పంచమని విభీషణుణ్ణి కోరాడు. హనుమంతుడి సేవల్ని కొనియాడాడు. సీత జాడ చెప్పగానే హనుమను ఆలింగనం చేసుకుని మరీ అభినందించాడు. పట్టాభిషేకానంతరం రాముడు రాజప్రముఖులకు, తమకు సాయ సంపదలందించిన వానర శ్రేష్ఠులకు తగు బహుమానాలిచ్చి సత్కరించాడు. అనుచరులు, ఉద్యోగులు చేసిన కృషిని మరువరాదు. వారంతా మీ విజయంలో భాగస్థులే అని గ్రహించాలి. వారి వల్లే మీకు సక్సెస్ వచ్చిందని గుర్తుంచుకోవాలి. అంతా మీ ప్రతిభే అని విర్రవీగరాదు. అది సమిష్టి విజయమని గుర్తించాలి. వారికి భాగం కల్పించాలి, ప్రయోజనం చేకూర్చాలి. అప్పుడే వారి అభిమానాన్ని, గౌరవాన్ని, తోడ్పాటుని మరింతగా పొందగలుగుతారు.